హెల్తీ స్కిన్ కోసం యాంటీ ఏజింగ్ అవ్వకుండా స్కిన్ పర్ఫెక్ట్‌గా అండ్ చూడడానికి యంగ్‌గా ఉండడానికి మంచి రెమెడీ. సో, దీని గురించి ఫుల్ డీటెయిల్స్ అండ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఫేర్ యాపిల్. సో టుడే వీడియోలో మనం ఒక మంచి హెర్బల్ టీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. సో ఈ హెర్బల్ టీ గురించి మనము ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. నేనైతే మార్నింగ్ స్కిన్ మీద మేకప్ అనేది చేసుకున్నాను. మ్యాక్ ఫౌండేషన్ అండ్ కంపాక్ట్ అయితే నేను యూస్ చేశాను అనమాట. సో అండ్ ప్రాపర్గా ఈ మేకప్ని రిమూవ్ చేసుకొని ఈ టీ పెట్టుకొని తాగుదాము అనే మూమెంట్లో మీరు ఎక్కువగా నన్ను హోమ్ రెమెడీస్ అడుగుతూ ఉన్నారు కదా. సో అందుకని మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియోని షూట్ చేశాను. అండ్ గైస్, నేను యూస్ చేసిన మ్యాక్ ఫౌండేషన్ అండ్ కంపాక్ట్ మీకు కూడా కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. మన దగ్గర ఉన్న స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కూడా మంచి గుడ్ ఫీడ్బ్యాక్స్ ఉన్న ప్రొడక్ట్స్ అనమాట. మీకు కూడా కావాలి అనుకున్నట్లయితే ఒకసారి ప్రాపర్గా వీడియోస్ చెక్ చేసి ఆఫ్టర్ అయితే పర్చేస్ చేసేయండి. సో ఇంకా మనం డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనము బెనిఫిట్స్ అనేది తెలుసుకుందాము. వీటి నుంచి చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంటాయి కాబట్టి అన్నీ కూడా క్లియర్గా షేర్ చేసుకుందాం. సో గైస్, అండ్ ఫస్ట్ యూస్ చూసుకున్నట్లయితే మన స్కిన్ మీద యాంటీ ఏజింగ్ అనేది రాకుండా ఉంటుంది. మీకు తెలుసు కదా, యాంటీ ఏజింగ్ కోసం లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అనేది పర్చేస్ చేస్తూ ఉంటారు కదా. మీ అందరూ కూడా ఇంటేక్ ఈ హెర్బల్ టీని తీసుకోవడం వల్ల ఏజింగ్ అనేది తగ్గడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి యాంటీ ఏజింగ్కి చాలా బాగుంటుంది. సో నో ఏజ్ లిమిట్, ఎవరైనా దీన్ని తాగొచ్చు. అండ్ ఇదేంటి అంటే మనకి ఇంటేక్ రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే బెనిఫిట్స్ అనేది తెలుస్తుంది. సో స్కిన్ మీద ముడతలు పడకుండా అండ్ హెల్దీ స్కిన్ అండ్ ప్రాపర్గా స్కిన్ బాగుండడం కోసం ఈ టీని అలవాటు చేసుకోవడం చాలా బెటర్. గాయ్స్, అండ్ సెకండ్ యూజ్ చూసుకున్నట్లయితే మనకి హెయిర్ ఫాల్తో సఫర్ అవుతూ ఉంటాం కదా. సో హెయిర్ ఫాల్ని కూడా రెడ్యూస్ చేయడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. థర్డ్ వన్, ఒక మంచి ఎనర్జెటిక్ డ్రింక్గా కూడా మనకి ఇది హెల్ప్ అవుతుంది. అండ్ డేలో వచ్చేసేసి 1 టైం మాత్రమే తీసుకోవడం బెస్ట్. గాయ్స్, అండ్ ఫోర్త్ వన్ చూసుకుంటే ఐ ఫంక్షన్స్కి కూడా మనకి ఈ టీ అనేది బాగా హెల్ప్ అవుతుంది అనమాట. అంటే మనకి ఐస్ అనేది కొంచెం యాక్టివ్గా ఉండడానికి బాగుంటుంది. నెంబర్ 5, మన ఇంట్లో ఎవరైనా షుగర్తో సఫర్ అవుతూ ఉంటే ఏంటి అంటే వాళ్ళు రెగ్యులర్ కాఫీ టీస్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది మనకి పెరిగే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి కదా. ఆ డిసీజెస్ని కంప్లీట్గా తగ్గిస్తుంది అని కాదు, కానీ ఆల్టర్నేటివ్గా ఈ టీని ట్రై చేస్తే ఈ హెర్బల్ టీని కొంచెం హెల్దీగా ఉండడానికి హెల్ప్ అవుతుంది. షుగర్ అనేది పెరగకుండా ఉంటుంది. అండ్ గాయ్స్, సిక్స్త్ వన్ చూసుకున్నట్లయితే వెయిట్ లాస్ అవ్వాలని మనం చాలా ట్రై చేస్తూ ఉంటాం కదా. వెయిట్ లాస్ జర్నీస్లో ఉన్నవాళ్ళు లేదా వెయిట్ పెరుగుతున్నాము అనుకున్న వాళ్ళు అండ్ ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ టీని తీసుకున్నట్లయితే మనకి వెయిట్ అనేది మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉంటుంది. వెయిట్ పెరగకుండా ఉంటాము. ఉన్న వెయిట్ని తగ్గడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఈ టీని తీసుకొని మనము డైలీ 1 టైం లేదా 2 టైమ్స్ 2 టైమ్స్ తీసుకోవద్దు అని నేను ఎందుకన్నాను అంటే ఓవర్ హీట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. మన కొలెస్ట్రాల్ తగ్గిస్తూ ఉంటుంది కదా. 1 టైం తీసుకుంటే బాగుంది హెల్త్. సో మీకు నచ్చింది అంటే 2 టైమ్స్ తీసుకొని ఒక 40 మినిట్స్ వాకింగ్ చేసినట్లయితే వెయిట్ని కూడా మనం తగ్గించుకోవడానికి ఈ టీ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఓవర్ హీట్ చేయకుండా ఉండాలి అన్నా, వెయిట్ లాస్ అవ్వాలి అన్నా డైలీ వచ్చేసేసి 3 to 4 లీటర్స్ వాటర్ని ఇంటేక్ మనం తీసుకున్నట్లయితే మన హెల్త్ హెల్దీగా ఉండడంతో పాటుగా అండ్ వెయిట్ని కూడా మనం రెడ్యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను బాయిల్డ్ వాటర్లో 4 to 5 ఫ్లవర్స్ని వేసుకొని బాయిల్డ్ చేసి ఫిల్టర్ చేసుకొని తీసుకున్న వాటర్ అనమాట ఇది. సో దీన్ని మనం హెర్బల్ టీగా రెగ్యులర్గా తీసుకోవాలి. విత్ హనీ వేసుకోవచ్చు అండ్ లెమన్ కూడా వేసుకోవచ్చు. నేను స్కిప్ చేశాను, నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది. సో ఈ టీని రెగ్యులర్గా తాగండి. అండ్ నేను చెప్పిన యూజెస్ అన్నీ మీకు కావాలి అంటే రెగ్యులర్గా తాగాలి. సో 1 or 2 డేస్కి ఎటువంటి యూజ్ ఉండదు. దీంట్లో నుంచి మనకి ఎలాంటి టేస్ట్ కూడా ఉండదు, జస్ట్ ప్లెయిన్ వాటర్. కానీ మన స్కిన్ అండ్ హెల్త్కి చాలా మంచిది కాబట్టి స్కిప్ చేయకుండా ఎవ్రీడే టీని తీసుకోవడానికి ట్రై చేయండి. ఈ ఫ్లవర్స్ మీ గార్డెన్ ఏరియాలో ఉంటే వాటిని కూడా యూస్ చేసుకోవచ్చు. లేదు మాకు డ్రై ఫ్లవర్స్ కావాలి అనుకుంటే మీకు ఎక్కడైనా దొరికితే కూడా ఫ్లవర్స్ తెచ్చి డ్రై చేసి వాటిని స్టోర్ చేసుకొని వాడుకోవచ్చు. లేదు ఈ ప్రాసెస్ అంతా లేకుండా మేము ఆన్లైన్లో పర్చేస్ చేస్తాము అంటే లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. గాయ్స్, అండ్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి హోమ్ రెమెడీస్ అండ్ టిప్స్ మీకు కూడా కావాలి అంటే నేనైతే 100% యూస్ఫుల్ ఉన్న టిప్సే మీతో షేర్ చేస్తాను. గాయ్స్, అండ్ కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. లవ్ యూ ఆల్. కీప్ స్మైలింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.